హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు నేనైతే ఒక బ్లాగ్ అయితే తీయబోతున్నాను అనమాట. ఈ బ్లాగ్లో నేను నా జిమ్ అండ్ కాలేజ్, నా డైట్ ఎలా మెయింటైన్ చేస్తాను. అసలు డైట్ మెయింటైన్ చేయాలి వేరే విషయం అనుకోండి. సో స్టార్ట్ చేసేద్దాం. ఇంకా పొద్దున్నే నిద్ర లేచి బ్రష్ చేసి ఇంకా వాకింగ్కి వెళ్ళాలి. గైస్, ఇప్పుడే నేను అయితే బ్రష్ అయితే చేసుకున్నాను. సో అండ్ వాకింగ్లో కొన్ని ఫుడ్ స్టెప్స్ కూడా వేసాను అనమాట. సో ఇప్పుడు నేనైతే ఓట్ మీల్ అయితే రెడీ చేసుకుంటాను. సో నేను డైలీ తినను అనుకోండి, నిన్నే తెచ్చుకున్నాను అనమాట. ఓట్ మీల్ రెడీ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా చిక్కటి పాలు మరగబెట్టాలి. మొత్తం దీంట్లో పోసేస్తుంది టైప్ ఆఫ్ ఓట్స్, ఓట్స్ అంట. ఎంత 13 grams ప్రోటీన్ ఉంది గైస్. సో నేను ఓట్స్ అయితే వేసుకున్నాను గైస్. మీకు ఎవరన్నా ఓట్ మీల్ తింటే ఫ్యాట్ లాస్ అయిపోతారు అంటే వన్ ఇచ్చి కొట్టాను అనమాట. ఓట్ మీల్ తింటే ఫ్యాట్ లాస్ ఎప్పుడు అవ్వరు గైస్. అట్లా చెప్తే అసలు నమ్మొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వన్ బనానా బ్రేక్ఫాస్ట్కి నేను ఈ రోజు నుంచి ఓట్ మీల్ తింటున్నాను. సో నార్మల్గా నేను ఏది ఉంటే అది తింటా, ఇడ్లీ తింటా ఎక్కువ. సో నేను పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ లాగా మెయిన్ ఫిట్నెస్లో బాడీ పెంచాలి అని అసలు అంత పెద్ద హోప్ నాకు లేదు. సో నా ఫిజిక్ని మంచిగా మెయింటైన్ చేసుకోవాలి. సో చిన్నప్పుడు నేను చాలా లావు ఉండే ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా ఉన్నది, అది వేరే అనుకోండి. కాకపోతే ఇప్పుడు కొంచెం మజిల్తో ఉన్నాను అనమాట. లావు ఉన్నప్పుడు మన వాళ్ళు అయితే మనల్ని భయంకరం బుల్లీ చేసేవాళ్ళు కాదు. సో ఆ కోపం అంటే కోపం కాదు, ఆ పట్టుదలతో ఇంకొంచెం మనం మజిల్ ఫిట్నెస్ గురించి ఎక్కువ తెలుసుకుందాం అనుకుంటున్నాం. సో ఇప్పుడు నాకు కూడా ఫిట్నెస్ అంటే అసలు ఏం తెలీదు. ఇప్పుడు నేర్చుకున్న స్టేజ్ నుంచే ఉన్నాను అనమాట, నేర్చుకుంటూనే ఉన్నాను ఇంకా. సో మన ఓట్ మీల్ అయితే రెడీ అయిపోయింది. సో దిస్ ఈజ్ మై ఓట్ మీల్ గైస్. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. సో ఫ్రిడ్జ్లో పెట్టేసి ఓట్ మీల్ అయితే రెడీ అయిపోయింది గైస్. ఇంకా నేను స్నానం కూడా చేసుకొచ్చాను. ఇంతసేపు దాకా కూర్చొని ఫ్రీ ఫైర్ ఆడుకుంటున్నాను అనమాట. దాని బదులు వర్కౌట్ చేస్తుంటే బాగుంది అనిపించింది. ఇంకేం చేస్తాం, స్నానం చేస్తాం కదా. ఓట్ మీల్లో షుగర్ అయితే యాడ్ చేయలేదు కదా, షుగర్ యాడ్ చేయకుండా తింటున్నాను అనమాట. టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. సూపర్. బనానాస్ వేసాం కాబట్టి షుగర్ సరిపోయింది కరెక్ట్గా. ఓట్ మీల్ తినేసి ఇంకా కాలేజీకి రెడీ అవ్వాలి యూనిఫామ్ వేసుకొని. మెయిన్ సన్ రైజ్ మనకి ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్లో సన్ వచ్చినప్పుడు మనం కాసేపు సన్ కింద ఉండండి ఎప్పుడు కానీ, మార్నింగ్ ఆర్ ఈవినింగ్. సో గైస్, ఇంటి నుంచి అయితే బయలుదేరేసాం అనమాట. సో ఇదే మన యూనిఫామ్, కాలేజ్ యూనిఫామ్. లెట్స్ చెక్ ఇట్ అవుట్. సో దీని నుంచి ఒక 1.5 kilometers నడవాలి. 2 కూడా ఉండొచ్చు, నాకు కూడా అంత క్లారిటీగా తెలియదు. 1.5 or 2 kilometers ఉంటుంది. ఇంక నడుచుకుంటూ వెళ్ళి రోడ్లో బస్సు ఎక్కాలి. ఎందుకంటే మా ఊర్లో బస్సులు రావట్లేదు, రోడ్ వేస్తున్నారనమాట. సో మా ఊరికి ఒక 2 బస్సులు ఉంటాయి, ఆ 2 బస్సులు పట్టుకొని వెళ్ళాలి. సో ఈ టైం కూడా అయిపోయింది, అసలు రావు అనుకోండి బస్సులు. సో కాబట్టి ఇంకా రోడ్డుకి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. వెళ్తూ ఉన్నా ఇంక స్ట్రైట్ కాలేజ్ దగ్గరికి వెళ్ళాక మాట్లాడుకో. బాయ్స్ అందరూ గ్యాదర్ అయ్యే టిఫిన్ షాప్ ఇదే అనమాట. ఇప్పుడు మన జూనియర్ ఈడైతే ఈ లబ్బేగాడు నిన్న ఫోన్ చేసి స్కూల్ పిల్లకాయలకి లీవ్ అయితే మనకు లీవ్ మచ్చాడతాడు. స్కూల్ పిల్లకాయలకి లీవ్ అయితే నీకేమైందిరా కాలేజ్కి వచ్చేదానికి అయితే స్ట్రిక్ట్లీ వార్నింగ్ ఇచ్చారు గైస్. మొబైల్ నాట్ అలౌడ్ అనేసి. ఆయన కొడుకు మొబైల్ తెచ్చాడు, నేను కూడా తెచ్చానులే. నైట్ ఇచ్చేస్తాను అనమాట మేడం దగ్గర. ఇంకా మళ్ళీ జిమ్కి వెళ్ళాలి, ఎప్పుడు తీసుకొని పోతాను. ఇంకా చాలా మంది రావాలి, ఇంకా ఎవరు రాలేదు. ఇంకా ఇంటి దగ్గర ఉన్నారండి వీళ్ళు. నేను దూరం నుంచి వచ్చిన, అప్పుడే అంత ఫాస్ట్గా వచ్చాను. బాయ్స్ డాన్సర్ చందు చూడండి గైస్. ఇక్కడ టిఫిన్ తిన్నాడు. పండ్రా వెళ్ళండి రా. దిస్ ఈస్ అవర్ కాలేజ్. ఇంకా జనాలు వెళ్తున్నారు. మేము అయినా పక్క కాలేజ్ పోయేసి వస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే పక్క కాలేజీలో అట్లా గ్రౌండ్ వేసి రావాలి. మా కాలేజ్ కంటే పక్క కాలేజ్ ఒక లుక్ వేయాలన్నమాట. బాయ్ బాయ్ అదనమాట. సో హీఈస్ మై కోచ్ అండ్ బ్రదర్. మనకి ఎటువంటి సమయంలో అన్న సపోర్ట్ చేసే వ్యక్తి.
చాలా డేస్ తర్వాత మళ్ళీ జిమ్లోకి అయితే వచ్చాను. డేస్ కాదు, మంత్స్ అయిపోతుంది అనమాట. ఫ్యూ మంత్స్. ఒక ఫోటో తీసుకుందాం తమ్మనేలకి. ఇలా వచ్చాం గాయస్ జిమ్కి వచ్చి కాలేజ్ ఉంటే జిమ్కి వచ్చేది గాయస్ ఫస్ట్లో. నేనైతే కెమెరా వేసేసాను గాయస్ కింద వెళ్ళిపోయింది. హెయిర్ మీ ఈ మిషన్స్ అంతా నాతో మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఏరా ఎట్లా నువ్వు బాగున్నావా అనేసి. ఎన్ని రోజులు గుర్తొచ్చారా నీకు అంటున్నాయి. చాలా 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 చేంజ్ చేశాయి నన్ను ఈ ఒక్క ప్లేస్ గైస్. హ్యూమన్స్ కంటే ఎక్కువ ఎమోషన్స్ని చూపించింది, వాళ్ళ దగ్గర కంటే ఎక్కువ చూపించింది ఇక్కడే అనమాట. కోపంలో ఉన్నా, బాధలో ఉన్నా, ఎట్లా హ్యాపీగా ఉన్నా, ఎట్లున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ జిమ్కి వచ్చేయాలి మెయిన్. గైస్ ఫైనల్లీ మీరైతే చూసారు కదా నా జిమ్ అయితే. సో ఫస్ట్లో నేను నా బాడీని బిల్డ్ చేసింది ఇక్కడే అనమాట. సో ప్రతి ఒక్కరికి మీరు ఫస్ట్ ఎక్కడ బిల్డ్ చేశారు, ఫస్ట్ ఏ జిమ్కి వెళ్ళారు అనేది అయితే కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు. సో నేను ఫస్ట్ ఇక్కడే బిల్డ్ చేసింది, దీని తర్వాత వేరే జిమ్కి వెళ్ళాలని ఇంటెన్షన్ కూడా నాకు రాలేదన్నమాట. సో కాబట్టి నేను ఇక్కడే అందుకే హోమ్ వర్కౌట్స్ చేసుకుంటూ ఉన్నాను. సో నా ఏజ్కి నాకు పర్ఫెక్ట్ జిమ్ సరిపోతుంది అని అనుకున్నాను అనమాట. ఇంకా స్టూడెంటే కాబట్టి కాలేజ్ అంత మరీ ఎక్కువ చేయను కూడా. అదే బయట జిమ్లో వెళ్ళామంటే జిమ్కి వెళ్తే అక్కడ ఏదో ఒకటి చేపిస్తూ ఉంటారు. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ఇక్కడితో బ్లాగ్ అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మన ఇన్స్టాలో అయితే ఫాలో చేసి పెట్టుకోండి. ఉంటా గైస్, అందరికీ బాయ్ బాయ్, టాటా, సీ యూ.